ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం, దేవునికి దగ్గర కావాలా? ఈ బైబిల్ మార్గాలు మీకోసమే. మీరు దేవునికి దగ్గర కావాలనుకుంటున్నారా? ఆయన స్వరాన్ని వినాలనిపిస్తోందా? అయితే ఈరోజు మనం బైబిల్ ప్రకారం దేవునితో మన బంధాన్ని ఎలా బలపరుచుకోవచ్చో తెలుసుకుందాం. ఇది కేవలం ఆధ్యాత్మిక పరిజ్ఞానం కాదు, ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేయగలిగే సత్యం. మొదటి విషయం, పశ్చాత్తాపం మరియు పరిష్కారం. యాకోబు 4:8. దేవునికి సమీపమౌడి, ఆయన మీకు సమీపమగును. మీ చేతులు శుభ్రపరచుకోండి పాపులారా, మీరు రెండు మనసులు కలవారు, మీ హృదయమును పరిశుద్ధపరచుకోండి. దేవునికి దగ్గర కావాలంటే ముందుగా మన పాపాలను అంగీకరించి నిజమైన హృదయంతో పశ్చాత్తాపపడాలి. ఆయన మనల్ని శుద్ధపరుస్తాడు. రెండవ విషయం, ప్రార్థనలో స్థిరంగా ఉండండి. 1 తెస్సలోనికీయులకు 5:17. నిరంతర ప్రార్థన చేయుడి. ప్రార్థన అనేది దేవునితో మనసు పంచుకోవడం. ప్రతిరోజు ఆయనతో మాట్లాడడం ద్వారా మనం ఆయనకు మరింత దగ్గర అవుతాం. మూడవ విషయం, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయండి. కీర్తనలు 119:105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. బైబిల్ చదవడం వల్ల దేవుని స్వభావం, సంకల్పం, ప్రేమను అర్థం చేసుకోవచ్చు. ఇది మన జీవితానికి దిశ చూపుతుంది. నాలుగవ విషయం, పవిత్రతతో జీవించండి. 1 పేతురు 1:16. పరిశుద్ధులు అయి ఉండుడి, నేను పరిశుద్ధుడనని వ్రాయబడి ఉన్నది. దేవునికి దగ్గరగా ఉండాలంటే పాపానికి దూరంగా ఉండాలి. పవిత్రత ఆయనను ఆకర్షిస్తుంది. ఐదవ విషయం, వినయంతో జీవించండి. మీకా 6:8. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే గదా యెహోవా నిన్నడుగుచున్నాడు. తనతో కూడా నడుచుకొనున్నట్లు వినయముగా ఉండుటనే అతడు నీతో కోరుచున్నాడు. దేవుని చిత్తానికి లోబడటం, మన గర్వాన్ని వదలడం ఆయనకు ఇష్టమైనది. వినయమే ఆధ్యాత్మిక ఎదుగుదలకు మూలం. ఆరవ విషయం, సంఘముతో మీ సంబంధాన్ని బలపరచండి. హెబ్రీయులు 10:25. కొంతమంది చేయు విధముగా కూడికలను విడవక ఒకరినొకరు ప్రోత్సహించుచు, దేవుని పిల్లలతో కలిసి ప్రార్థన చేయడం, వాక్యాన్ని పంచుకోవడం మనలో ఆత్మిక స్థిరత్వాన్ని పెంపొందిస్తుంది. దేవునికి దగ్గరగా రావడం అనేది ఒక్క రోజులో జరిగే పని కాదు. అది ప్రతిరోజు తీసుకోవలసిన నిర్ణయం, ప్రతిచర్య. ఎవ్రీ థాట్ అండ్ ఎవ్రీ వర్డ్ కౌంట్స్ వెన్ యూ వాంట్ టు టాక్ క్లోజ్లీ విత్ గాడ్. అయితే ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రభువా, నీవు నన్ను పిలిచినట్టు నీకు దగ్గరగా రావాలనే ఆకాంక్షను నాలో పెంపొందించుము. నా హృదయాన్ని పరిశుద్ధపరచుము. నీ వాక్యాన్ని ప్రేమించేటట్లు చేయము. నేను నీ చిత్తాన్ని అనుసరించేందుకు సిద్ధంగా ఉన్నాను. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమెన్. ఇప్పుడు మీరు తెలుసుకున్న అమూల్యమైన మార్గాలు మీ జీవితంలో ప్రయోజనంగా ఉండాలనుకుంటే ఈ వాక్యాలను కేవలం వినకుండా ఆచరణలో పెట్టండి. దేవుడు మీకు మరింత దగ్గరగా వస్తాడు. మీరు ఇలాంటి ఆధ్యాత్మిక మెసేజ్ల కోసం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జీవితాన్ని మార్చే దేవుని ప్రేమలో మనం ముందుకు సాగుదాం. యేసుని ప్రేమతో శుభములు.